అందరికీ నమస్కారమండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ గూడా బాగున్నారనే అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. సో, హాలిడేస్, సంక్రాంతి వెకేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినియి. ఊరెళ్ళిన వాళ్ళందరూ గూడా తిరిగి వెనక్కొచ్చేసుంటారు ఈ టైం వరకు. ఆహ్, ఏంటంటే ఇంకా స్కూల్స్ గూడా స్టార్ట్ అయిపోయినియి గదండీ! సో, మళ్ళీ మదర్స్ అందరికీ ఎవరైతే స్కూల్‌కి, కాలేజెస్‌కి వెళ్ళే పిల్లలున్నారో సో, ఆ కేటగరీ ఆఫ్ మదర్స్ అందరికి గూడా వర్క్ అనేది మళ్ళా బిజీ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిపోయినట్టే గదా! సో, యాజ్ యూజువల్ నేను కూడా బిజీ అయిపోయాను. సో, ఇవాళ వెకేషన్ తర్వాత ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా! కొంచెం రిలాక్స్‌డ్ మోడ్‌లో నుంచి యాక్టివ్ మోడ్‌లోకైతే ఆన్ అయిపోయాననమాట. సో, మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్ నా రొటీన్ అయితే డిటాక్స్ డ్రింక్ తోటి స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కైతే మా చెర్రీ ముందు రోజు నైటే డిస్కస్ చేసుకుంటామనమాట. ఏం టిఫిన్ కావాలి, లంచ్ బాక్స్‌లోకి ఏం కావాలి. ఎందుకంటే వాళ్ళు అడిగింది పెడితే ఇంకొంచెం ఇష్టంగా తింటారు కదా! అన్న ఉద్దేశంతోటనమాట. మాక్సిమం ప్రయారిటీ తన్ని అడిగే చేస్తాననమాట. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే వడలు కావాలి అన్నాడు, గారెలు. అండ్ లంచ్ బాక్స్‌లోకైతే ఆలూ ఫ్రై అడిగాడు. సో, ఎక్కువగా ఆలివ్ ఫ్రైయే అయిపోతుందని జెప్పేసి కొంచెం క్యారెట్, బీన్స్, చిల్లీస్, పొటాటో వేసి కొంచెం ఫ్రై చేశాను ఆయిల్‌లో. అండ్ ఇందులో కారం అయితే వేయలేదు. ఆహ్, ఎక్కువ కారం తినడనమాట. రెడ్ కలర్‌లో ఉంటే వాడికెందుకో నచ్చదది. స్పైసీగా ఉంటదన్న ఫీలింగ్‌లో ఉండిపోతాడు. అందుకని నోట్లో కూడా పెట్టడు. సో, దానికోసం ఏం చేస్తానంటే మిరియాల పొడి అండ్ కొంచెం చిల్లీస్ యాడ్ చేస్తాను. చిల్లీస్ ఏంటంటే ఆ బీన్స్‌లో కలిసిపోయి హ్యాపీగా తినేస్తాడనమాట. సో, అదేం పెద్ద ప్రాబ్లమ్ అయితే చేయడనమాట ఆ కారం గురించి. రెడ్ కలర్‌లో ఉంటే మాత్రం అదేదో కారం వచ్చేస్తదన్న ఫీలింగ్‌లోకి ఎళ్ళిపోతాడనమాట వాడు. అందుకోసం అని జెప్పేసి ఇట్లా మిరియాల పొడి అండ్ కొంచెం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి, ఫ్రై చేసి ఆల్రెడీ రైస్ వండాను గదా! సో, ఆ రైస్‌ని అందులో కలిపేసి కొంచెం గరం మసాలా పౌడర్ ఏసానా లేదా అన్నట్టు వేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. సారీ. సో, 8:30 కల్లా తనకి ఆటో వచ్చేస్తది. తను వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయిన తర్వాత అదిగోండి మేము కూడా వడలు వేసుకున్నాము. వడల్లోకి కొంచెం ఉప్పు ఎక్కువయిందనమాట అనుకోకుండా. సో, అందుకోసం అని చెప్పేసి కొంచెము సూజీ రవ్వ ఉంటది గదా! బొంబాయి రవ్వ అది కలిపి ఆనియన్స్, చిల్లీసు, కొత్తిమీర అవన్నీ కలిపేసి నీట్‌గా వడలైతే వేశాను. సో, బిజీ డే అంతా స్టార్ట్ అయిపోయింది. అండ్ నాకింకాక మెయిన్ ఇదేంటంటే, సో, మా బాబుకి నెక్స్ట్ ఇయర్ స్కూల్ చేంజ్ చేయాలనుకుంటున్నాననమాట. సో, డిఫరెంట్ స్కూల్స్ కోసము ట్రై చేస్తున్నాము. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, ఆ టెన్షన్‌లోనే చాలా డేస్ వరకు నాకస్సలు ఇదవ్వట్లేదండి. టెన్షన్ అంటే టెన్షన్ అని కాదు. ఏంటంటే ఇప్పుడున్న మన పేరెంట్స్ చదువుకున్నది అదంతా వేరే సిలబస్ అయిపోయింది. మనము ఒక జనరేషన్ మనం వరకు మనం చదువుకున్నది ఒక సిలబసు. ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్న సిలబస్ అనేది చాలా డిఫరెంట్ ఉందండి అసలు. టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్‌లో పిల్లల్ని ప్రెషరైజ్ చేసి వాళ్ళని గూడా రన్నింగ్ రేస్‌లో పార్టిసిపేట్ చేపిచ్చాలా? లేదా? అన్న డైలమా అయితే అందరి పేరెంట్స్‌కి ఉంటుంది. ప్రెషరైజ్ చేయొద్దు. జస్ట్ మోటివేట్ చేసి రన్నింగ్ రేస్‌లో కాంపిటీషన్‌లో ఫస్టొచ్చేయాలి, విన్ అయిపోవాలి అన్న థాట్‌లోకి వాళ్ళని తీసుకెళ్ళకుండా, అట్‌లీస్ట్ యూ డూ పార్టిసిపేట్ ఇన్ ద రేస్. అట్‌లీస్ట్ నువ్వు పార్టిసిపేట్ చెయ్యి. తర్వాత చూద్దాము. తర్వాత సంగతి. అట్‌లీస్ట్ ఆ రేస్‌లో పార్టిసిపేట్ చేయాలన్న మోటివేషను వాళ్ళకి ఆ ఫియర్‌ని పోగొట్టి అండ్ ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్‌లోకి వీళ్ళని కూడా కలపాలి అన్న ఉద్దేశంతోటి నేనైతే వాడిని ప్రిపేర్ చేస్తున్నాను. సో, నేను నా మైండ్‌లో పెట్టుకున్న స్కూల్స్ గూడా ఇంచుమించు అలాంటివే ఉన్నాయండి. యాహ్! మేబీ వితిన్ ఫిబ్రవరి మంత్ ఎండ్ లోపల అయిపోతది. కన్ఫర్మ్ అయిపోతది ఏ స్కూలు ఏంటి అనేది. సో, డెఫినెట్‌గా అప్పుడు కూడా మీకు షేర్ చేసుకుంటాను. అయితే ఇవాళ నా వంట అయితే పెద్ద తంటయిపోయింది. యాక్చువల్లీ ఏమైందంటే మనం ఎక్కువ అల్యూమినియము వెసల్స్ వాడేస్తున్నాం గదా! సో, మా హస్బెండ్ తిడుతున్నారనమాట. అందులో వండుతున్నావు ఇట్లా ఇట్లా అని. సో, ఇత్తడి గిన్నెలున్నాయి. బట్ టైంకి నాకు ఆ ఇత్తడి గిన్నె మా చిన్న బాబు ఆటకెక్కడో పెట్టేసాడు. మంచాల కింద ఎక్కడో తోసేసినట్టున్నాడు. నాకది కనిపించలేదు. అందుకోసం అని జెప్పేసి స్టీల్ గిన్నెలో వండుదాము. స్టీల్ గిన్నెలో గూడా బానే వస్తది గదా! అంటే థిక్‌నెస్ ఎక్కువుందనమాట ఆ గిన్నె.
సో, దాంట్లో వండుదామని చేశానండి. యాక్చువల్లీ ఇది టమాటా, మెంతం కూర అండ్ పెసరవడియాలు వేసి చేశాను. సారీ. కూర టేస్ట్ అయితే సూపరొచ్చిందసలు. ఎక్సలెంట్ ఉంది. కానీ పిచ్చి పని ఇంకసలా అనిపిచ్చేసింది. ఇవాళ వంటయితే చాలా టైమ్ టేకింగ్ అయిపోయింది. యాక్చువల్లీ ఏం చేశానంటే, సో చూస్తున్నారు కదా! ఆ స్టీల్ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి యాజ్ యూజువల్ కర్రీకి ఆనియన్స్, చిల్లీసు వేయించుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గడానికి పెట్టేసాను. అలా మగ్గడానికి పెట్టేసి నేను టమాటాలు కట్ చేసి ఆహ్ దాంట్లో వేద్దామని మూత తీసేసరికి కిందంతా అడుగంటేసింది. కొంచెం మాడిపోవడానికి రెడీగా ఉందనమాట. మాడిపోలేదు కంప్లీట్‌గా. బట్ మొత్తం అంతా అడుగంటేసిందనమాట కూర. కూర అంటే కూర కాదు. ఈ ఆనియన్స్ ఒక్కటే అన్నమాట. చూడండి మీకు తిప్పినప్పుడు కనిపిస్తది గూడా అది. సో, అందుకోసం అని జెప్పి నేను అప్పుడప్పుడు బ్రెయిన్ ఇలా షార్ప్‌గా పనిచేసేస్తే ఏమవుతదంటే, సరే ఇది అడుగంటేస్తుంది కదా! అనేసి ఆహ్, పాతది ఆహ్, పెనం ఉంటుంది గదా! అదే మనం చపాతీలు, దోసలు వేసుకున్న పెనము పాతది. ఆ పెనం ఉంటే, ఆ పెనం పెట్టి, ఆ పెనం పైన ఈ గిన్నె పెట్టి వండాను కర్రీ. కొంచెం ఒక 10 మినిట్స్ అయితే టైం ఎక్కువే పట్టింది. ఎందుకంటే, పెనం దగ్గర నుంచి ఉన్న హీట్ ఈ వెసెల్ అబ్జర్వ్ చేసుకోవాలి స్టీల్ గిన్నె. సో, దానికోసం అయితే టైం అయితే ఎక్కువగానే పట్టిందండి. ఏదో ఫాస్ట్‌గా వండేసాను, అయిపోయింది అన్నట్టు కూడా లేదనమాట అసల. చాలా టైం పట్టేసిందండి బాబు. కాకపోతే సేవ్ అయిన విషయం ఏంటంటే, ఆ పెనము పెట్టి దాని పైన ఈ గిన్నె పెట్టుకున్నాను కాబట్టి సేవ్ అయింది. అదిగో చూసారా? ఇక్కడ కనిపిస్తున్నట్టుంది లైట్‌గా కింద అంతా అడుగంటేసింది. థాంక్ గాడ్ ఇంకా కరెక్ట్ టైంకి చూసుకున్నాను. అదైతే మాడిపోలేదు. సారీ. సో, అదనమాట. సో, పెనం పెట్టేసి దాని మీద పెట్టి కూరయితే వండేసాను ఎలాగోలాగా. సో, టేస్ట్ మాత్రం చాలా బావుంది. డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. ఇది రెసిపీ అయితే నేను షార్ట్ వీడియో చేశాను. షార్ట్ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తాను. ఈ రెసిపీ కావాలి అనుకున్న వాళ్ళు షార్ట్ వీడియో చూడొచ్చు. యాక్చువల్‌గా ఏంటంటే గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఇవి ఏం ఏమంటారు నాన్ వెజ్ ఐటెమ్స్ చేపలు, రొయ్యలు, పీతలు ఆహ్, ఇవి. ఆ తర్వాత ఎండు చేపలు, ఎండు రొయ్యలు కర్రీస్ అనేవి గూడా మా గోదావరి జిల్లాలో బాగా చేస్తారు. ఎక్సలెంట్‌గా చేస్తారు. సో, అలాగే అంతే ఫేమస్ అయిందేంటంటే పెసర వడియాలు. యాక్చువల్‌గా నేను అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళని, అదర్ ఏరియాస్ వాళ్ళ దగ్గర ఏం చూసానంటే మినప వడియాలు అవి వండడం చూసాను. పెసర వడియాలనేది చాలా తక్కువ మందికి తెలుసనమాట. ఎక్కువ మినప వడియాలు అవే చూసాను నేను వేరే అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళ దగ్గర. బట్ పెసర వడియాలు అనేసరికి గోదావరి జిల్లాలో వాళ్ళందరికీ కంప్లీట్‌గా తెలుసనమాట. ఈ పెసరవడియాలు కూర గూడా అంతే ఫేమస్. ఈ నాన్ వెజ్ ఐటెమ్స్ వండిన రోజున ఎంత ఇదిగా తింటారో, ఈ పెసరవడియాలు కూర వండినప్పుడు గూడా అంతే ఇదిగా తింటారనమాట. అంత ఫేమస్ ఇది మా గోదావరి జిల్లాలో. పెసరవడియాలనే కాదు, పెసర పునుకులు గూడా పులుసు పెడతారు. ఎక్సలెంట్ ఉంటుంది. నేను ఆ పెసర పునుకుల్ని గూడా కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను. మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు దొరుకుతాయన్నమాట పెసర పునుకులు. ఇక్కడైతే ఎవ్వరు వేసుకోరు. యాక్చువల్లీ పెసర పునుకుల్ని ఇంట్లో గూడా వేసి కర్రీ జేస్తారు. కొంచెము టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనేసి ఇంట్లో చేయడానికి ఇది చేయరనమాట. సో, దానికోసం అని జెప్పేసి పెసర పునుకులు బయట తీసుకొస్తారు. డ్యాడీ, మమ్మీ ఎప్పుడన్నా వండుకోవాలి అనుకుంటే పునుకులు మాత్రమే తీసుకొస్తారు బయట. తీసుకొచ్చి అవి ఇంట్లో మమ్మీ కర్రీ ప్రిపేర్ చేస్తదనమాట. మామిడికాయ ఒరుగులుంటాయి గదా! డ్రై మ్యాంగో పౌడరు, ఆమ్చూర్ పౌడరు అది వేసి, చింతకాయలు పచ్చి పులుసు చేసి, అలాగా పచ్చి చింతకాయలు పులుసు వేసి ఎక్సలెంట్‌గా ఉంటుంది. అది గూడా డెఫినిట్‌గా మీతో షేర్ చేసుకుంటాను. ఇగో చూసారా నా కూర తంటాలైతే ఆ పెనం పెట్టి దాని మీద పెట్టి వండాననమాట. కిందయితే ఏమీ మాడిపోలేదు. కానీ చెప్తున్నాను గదండీ కొంచెం టైం అయితే పట్టిందెక్కువ. ఆహ్, ఎ ఒక ఇప్పుడు కర్రీ ఒక 20 మినిట్స్‌లో అయిపోతది అనుకుంటే 30-35 మినిట్స్ పట్టింది. అందుకోసం అనేసి కొంచెం లేట్ అయింది ఇవాళైతే. ఆ ఒక్క విషయానికి అప్‌సెట్ అయ్యాను గానీ, బట్ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బావుందని చెప్పారు. మా హస్బెండ్‌కి గూడా నచ్చిందనమాట.
సో ఇవాళ ఏంటంటే ఇందులో నేను పెసరవడియాలేసి చేశాను. సో సేమ్ కర్రీని ఇందులో మనము ఎగ్స్ బాయిల్ చేసుకొని ఈ కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. గుడ్లు పులుసు ఎలా పెట్టుకుంటామో అలాగా. లేకుంటే ఎండు రొయ్యలుంటాయి గదా! ఎండు రొయ్యలను గూడా శుభ్రం చేసుకొని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీలో దించేసే ముందర. లేదు అనుకుంటే గనక ఎండు చేపల్ని గూడా అంతేనండి. ముందే ఆయిల్‌లో ఫ్రై చేసుకొని మరీ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే డీప్ ఫ్రై కూడా కాదు. కొంచెం ఆయిల్‌లో వేసి అవి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే. డీప్ ఫ్రై చేసినా కూడా బాగోవవి. సో, డీప్ ఫ్రై కాకుండా అలా కొంచెం ఏదో ఆయిల్‌లో వేసి మనం కర్రీకి ఆనియన్స్ ఎట్లయితే ఫ్రై చేసుకుంటామో అట్లా ఫ్రై చేసుకొని లాస్ట్‌లో కొంచెము ఇంకొక 5 మినిట్స్‌లో దింపేస్తాము అనే ముందర ఈ కర్రీలో యాడ్ చేసుకుంటే ఎండు రొయ్యలు వేసుకున్నా బావుంటుంది. ఎండు చేపలేసుకున్నా బావుంటుంది. తినే వాళ్ళని బట్టి. ఎగ్స్ వేసుకున్నా బావుంటుంది. ఇందులో ఆలు కూడా ఏసుకోవచ్చు. యాక్చువల్లీ మేథి ఆలు అనేది చాలా ఫేమసు. కానీ ఇప్పుడు వింటర్ సీజన్ గదా! ఆలు ఎక్కువ తింటుంటే కొంచెం నొప్పులొస్తాయి. మళ్ళా ఎందుకొచ్చిందిలే అవన్నీ అని జెప్పేసి ఇంకా ఆలు అయితే నేనేం యాడ్ చేయలేదు. ఇంట్లో కొంచెము పెసరొడియాలున్నాయన్నమాట. అవి ఎలాగోలాగా అవగొట్టేసేయాలి. తినేది నేను, మా హస్బెండే. పిల్లలు అంత ఎక్కువగా ఏం తినరు. సో, దానికోసం అనేసి కొంచెము ఇంకా అవి ఉంటే పెసరడియాలుంటే అవి గూడా యాడ్ చేసేసాననమాట ఇందులో. సో, అదండి. ఇవాళ నా వంట బాధ అయితే అది. కానీ కొంచెం సేపు గనుక నేను చూసుకొని ఉండకపోతే కూరంతా బొగ్గు అయిపోయేదనమాట. నల్ల బొగ్గుల్లాగా అయిపోయేది. సో, కరెక్ట్ టైంకి చూసుకొని దాన్ని ఎలాగోలాగా అయితే అడ్జస్ట్ చేసేసాను. సో, ఈ ఐడియా మీకు నచ్చితే టైం ఎక్కువ పడుతుంది. సో, ఇంట్లో ఏమంటారు మన అల్యూమినియం వెజల్స్‌ని తీసేయాలి. స్టీల్ వెజల్స్ ఇప్పుడు కర్రీస్ వండుకోవడానికి అవి తెచ్చుకోవాలి కొత్తవి అనుకున్న వాళ్ళు ఇట్లా ఈ పద్ధతినైతే ఫాలో అవ్వచ్చు. ఇట్స్ వర్కౌట్ అయితే అయ్యింది నాకిది. బట్ చెప్తున్నాను గదా! టైమ్ కన్జ్యూమింగ్ అనేది ఉందన్నమాట ఎక్కువగాను. సో, టైమ్ కన్జ్యూమింగ్ కాబట్టి కొంచెము ఎప్పుడన్నా అట్లా ఎక్కువ టైం ఉంది. ఆ ఫ్రెష్‌నెస్‌ని ఫీల్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా వండుకోండి. అండ్ ఇంకొకటేంటంటే, మనం హైలో పెట్టేసి వండిన కర్రీస్ కన్నా గూడా సిమ్‌లో పెట్టి స్లో కుకింగ్ ప్రాసెస్‌లో వండిన కర్రీస్‌కి టేస్ట్ ఎక్కువుంటది. మీరెప్పుడైనా కావాలంటే అబ్జర్వ్ జేయండి. అంటే మనం వేసే ఇంగ్రీడియెంట్స్ అవన్నీ మన టేస్ట్‌కి తగ్గట్టే వేసుకుంటే బానే ఉంటదని అందరూ చెప్పేస్తారు. అలా అని కాదు. బట్ మంట ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసి వండిన దానికి స్లో ప్రాసెస్‌లో కుక్ చేసుకున్న కర్రీస్‌కి టేస్ట్ అనేది లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చనమాట అది. సో, మాక్సిమం నేను గూడా సిమ్‌లో పెట్టే వండుతాను. అందుకని నా వంట గూడా కొంచెం లేట్ అవుతది ఒక్కొక్కసారి. సో, లంచ్ టైమ్ వేడి వేడిగా అన్నము అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకని చెప్పి టమాటా, కొత్తిమీర చట్నీ చేశాను కదా! సో, అదే ఉందనమాట. అది. అండ్ ఇప్పుడు వండిన పెసరొడియాలు, టమాటా, మెంతి కర్రీ అనమాట. సో, ఇదయిపోయిన తర్వాత బాగా నిద్రొచ్చేసిందండి. ఇవాళ ఎందుకో కొంచెము తలంతా పట్టేసినట్టుగా ఉంది. కొంచెం కాఫ్ అది ఉండడం వల్ల అనుకుంటాను. సో, కొంచెం ఒక్క 5 మినిట్స్ ఇట్లా కళ్ళు మూసుకున్నాను. నాకు తెలిసి మా బ్యాక్ సైడ్ బిల్డింగ్ వాళ్ళదో, అటుపక్క బిల్డింగ్ వాళ్ళదో ఎవరిదో ఓవర్ హెడ్ ట్యాంక్ వా నిండిపోయి వాటర్ అంతా కిందకొచ్చేస్తుందనమాట. సో, ఆ సౌండ్ విని వర్షం వచ్చేస్తుందేమో అని కంగారుగా లేచి పరిగెత్తుకుంటా బయటికెళ్ళి చూసాను. బయటికెళ్ళి చూస్తే అంతా బానే ఉంది. ప్రశాంతంగా ఉంది. సో, ఒక్కసారి ఎనక్కెళ్ళి చూద్దాము వాటర్ సౌండ్ ఎక్కడి నుంచా అని చూస్తే మా బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఆ పక్క వాళ్ళదెవరిదో అది. ఓవర్ హెడ్ ట్యాంక్ మొత్తము ఫిల్ అయిపోయి అవంతా వాటర్ అంతా కింద పడిపోయిందనమాట. సో, ఎవరికన్నా బట్టలు ఉతికి ఆరేసిన తర్వాత సారీ మడత పెట్టుకోవడానికి బద్ధకంగా ఉంది అనుకున్న వాళ్ళైతే తీగల మీద తీసిన బట్టలు అక్కడికక్కడే మడత పెట్టేసుకుంటే అసలు బట్టలు మడత పెట్టుకోవాలి అన్న బాధ, బద్ధకం రెండూ ఉండవు. నేనైతే అదే ప్రాసెస్ ఫాలో అవుతాను. అసలు ఎన్ని బట్టలున్నా సరే నేను కుప్పలు కుప్పల కింద యేసుకుంటాను. ఇంట్లో తెచ్చి యేసానంటే మా పిల్లలు సగం లాగేస్తారు. మా చిన్నోడైతే బాగా అల్లరి చేస్తాడు. ఆ బట్టలు ఎక్కి తొక్కుతా ఉంటాడు. అందుకనేసి ఇంకేం నేర్చుకున్నానంటే ఆ తీగ మీద తీసిన బట్టలు తీసినట్టు అక్కడిదక్కడే ఫోల్డ్ చేసేసుకుంటున్నా. ఫోల్డ్ చేసేసుకొని కొంచెం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫ్రీ అయిపోయాను అన్నాక ఈవినింగ్ అయినా సరే కొంచెం చీకటి పడినాక కూడా లైట్‌లవి ఎట్లానో ఉంటాయి కదా! ఇంటి చుట్టూరును. సో, అప్పుడు మెల్లగా తెచ్చుకొని లోపల షెల్ఫ్‌లో ఎవరి బట్టలు ఆళ్ళకి సర్దేస్తున్నా. బయట మడత పెట్టుకోవడం వల్ల అయితే ప్లస్ పాయింట్. ఇది ఎవ్వరైనా ఫాలో అవ్వచ్చు హ్యాపీగా. సో, నైట్ అయితే కొంచెము టమాటో రైస్ చేశాను.
అంతేనండి. టమాటో రైస్ చేసుకొని తినేసాము. అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.